నమస్తే, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను ఈరోజు ఆంజనేయ రాజు గారితో ఉన్నాను, ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్. ముందు కూడా మీకు చాలా వీడియోస్ అందించడం జరిగింది. అయితే ఈరోజు ఆడవాళ్ళల్లో అలాగే మగవాళ్ళల్లో వాళ్ళు కంప్లైంట్ చేసేది ఏంటంటే కాళ్ళు చేతులు లాగుతున్నట్టు, ఎప్పుడు నీరసంగా ఉంది అన్నట్టు, లేదా నర్వ్స్ వీక్నెస్ గురించి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఎన్ని టెస్టులు చేసినా కానీ అంతా కరెక్ట్గానే ఉంది, బాడీలో ఎలాంటి లోపం లేదు, మరి ఆ నీరసం ఎందుకు తగ్గట్లేదు అని చెప్పి చాలామంది బాధపడుతూ ఉంటారు. సో ఈ విషయం గురించి అండ్ అలాగే దీనికి సంబంధించిన ఆయుర్వేదిక్ మెడిసిన్ గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం. సహజంగా ఎన్ని టెస్టులు చేసినా కానీ ఆవిడకి ఏంటో అర్థం కావట్లేదు. అలానే నీరసం అంటున్నారు, కాళ్ళు చేతులు లాగుతున్నాయి అంటున్నారు, ఆ టెస్టులన్నీ ఓకే వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు కదా సార్. మరి దీనికి ఏంటి రూట్ కాజ్ ఏమై ఉండొచ్చు? రూట్ కాజ్ అంటేనమ్మా B12 D3 ఈ రెండు అందరికీ లోపం ఉంటున్నాయి. ఆ లోపం ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎంత అద్భుతమైన మందులు అమృతాలు ఇచ్చినా పనిచేయము. ఆ రెండు టెస్ట్ చేయించుకుని మీకు వ్యాధి ఏదైనా కంట్రోల్ అవ్వట్లేదు, ఎన్ని మందులు వాడినా అనుకున్నప్పుడు ఆ రెండు టెస్ట్ చేయించుకోవాలి. అవి రెండు మినిమం ఉండేలాగా చూసుకోవాలండి. చూసుకున్న తర్వాత ఇది ధాతు వృద్ధి లేహ్యం అండి. ఇది ఒక చిన్న డౌట్ సార్, ధాతు వృద్ధి లేహ్యం అన్నప్పుడు పురుషులకే పనిచేస్తుంది అని అంటూ ఉంటారు కదా, వాళ్ళే వాడాలి అని చెప్పి. ధాతువులు అంటే మన శరీరంలో మినరల్స్ అమ్మ. మన శరీరంలో అన్ని రకాల మెటల్స్ ఉంటాయి అన్నమాట. ఐరన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. చూడండి, ఐరన్ తక్కువైందని ఐరన్ క్యాప్సిల్స్ ఇస్తారు. అలాగే ఇప్పుడు అనేక రకాలు వచ్చేసినాయి, ఎన్నో రకాల మినరల్స్ సప్లిమెంట్స్ వచ్చేసినాయి అమ్మ. K2 అని, D3 అని, అలాగే మెగ్నీషియం అని, ఎన్నో రకాల జింక్ అని, ఇలాగా. కరోనా వచ్చాక ఇంకా అవేర్నెస్ ఎక్కువైపోయిందండి. ఆ రకమైన మినరల్స్ తగ్గటం అనేది ధాతువులు తగ్గటం అంటాం ఆయుర్వేదంలో. అంటే అన్ని రకాల మెటల్స్ మన శరీరంలో ఉంటాయి. అది స్త్రీలు పురుషులు కూడా ఇద్దరిలో కూడా ఆ ప్రాబ్లం రావచ్చు. ఈ ధాతువులు ఎందుకు తగ్గుతాయంటే మన ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ పెరిగి కొలిది మనం ఎముకలు ధాతువులను తయారు చేస్తాయి. ఆ ఎముకలు ధాతువులను తయారు చేయడం తగ్గించేసినప్పుడు ఏజ్ పెరిగే కొలిది ముసలితనం అనేది వస్తుంది. జుట్టు నెరిసిపోవడం, ముసలితనం అంటే పుట్టిన తర్వాత చనిపోవాలి కాబట్టి ఒక స్టేజ్ వరకు శక్తిని పెంచుకుంటూ వెళ్ళాం, అక్కడి నుంచి తగ్గించుకుంటూ వెళ్ళి చివరికి మనం ప్రాణం వదిలేయటం అనేది జరుగుతుంది. కానీ ఉన్నన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి అంటే ఈ ధాతు వృద్ధికర ఔషధాలు అనేది స్త్రీ పురుషులు అందరూ తీసుకొచ్చామా. అబౌవ్ 14 years నుంచి అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు తీసుకోవచ్చు. ఇందులో కాకపోతే షుగర్ ఉంటుందమ్మా, తేనె ఉంటుంది, అనేక రకాల మూలికలు ఉంటాయి, అశ్వగంధం ఉంటుంది, శిలాజిత్తు ఉంటుంది. అందరూ కూడా ఏంటంటే ఇప్పుడు కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత అశ్వగంధ, శిలాజిత్తు అవి ఎక్కడ దొరికితే అక్కడ ట్యాబ్లెట్లు కానీ పౌడర్ రూపంలో కానీ ఎక్కడ దొరికినా విపరీతంగా వాడేస్తున్నారు. అలాగే శిలాజిత్తు శుద్ధి చేయాలమ్మా, అశ్వగంధ శుద్ధి చేయాలి. మేము ప్రతిదీ శుద్ధి చేసి చేయడం వల్లే మేము కాస్ట్ ఎక్కువ ఉంటుందమ్మా. ఎందుకంటే లేబర్ కాస్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఇప్పుడు అశ్వగంధ ఉంది, అందరూ వాడేస్తున్నారు, దాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు. శుద్ధి అంటే ఎలా చేయాలంటే ఒక స్టీలు డబ్బా పొడవుగా ఉన్నది తీసుకుని అందులో ఒక 1/2 లీటర్ మిల్క్, 1/2 లీటర్ వాటర్ కలిపింది పోసామా, పైన ఒక గుడ్డ కట్టి ఈ అశ్వగంధ చూర్ణం ఉంటే చూర్ణం, పచ్చి దుంపలు ఉంటే పచ్చి దుంపలు, ఒకవేళ ఎండిపోయిన దుంపలు అయితే ఏం చేయాలంటే ఆవు పాలు కాసి చల్లార్చిన దాంట్లో నానబెడితే మళ్ళీ అవి మెత్తబడతాయి. అప్పుడు అలా వాసనలో వేసి కింద ఈ పాలు సన్నగా మరుగుతూ ఉంటే ఆ వచ్చిన ఆవిరి మీద ఉడకాలి. ఉడికి మీరు సూత్తోటి కానీ చాకుతోటి కానీ గుచ్చినప్పుడు మెత్తగా దిగాలన్నమాట. అప్పుడు అవి ఉడికిపోయినట్టు, అప్పుడు పూర్తిగా శుద్ధి అయిపోయినట్టమ్మా. అప్పుడు ఏం చేస్తున్నారంటే కొంతమంది ఈ ఆవు పాలు బాగా కాసిన పాలలో అవి పౌడర్ వేసుకుని పిసికి దాన్ని ఎండబెట్టి మళ్ళీ అలాగే 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు, 10 సార్లు కూడా చేస్తున్నారు. ఎంత ఎక్కువ సార్లు చేస్తే అంత అద్భుతమైన శక్తి అశ్వగంధ పెంచుకుంటుంది. ఒక్కసారి శుద్ధి చేస్తే చాలమ్మా. అటువంటిది అశ్వగంధ ఉంటుంది, ఇందులో శిలాజిత్తు ఉంటుంది. శిలాజిత్తు ఏంటంటే బయట బజార్లో కొనుక్కుంది శుద్ధదని చెప్పినా కూడా మనం జాగ్రత్త తీసుకోవడానికి ఏం చేస్తామంటే త్రిఫలా అనేది ఉంది కదా, కరకాయ, తానికాయ, ఉసిరికాయ, అవి 3 సమానంగా వేసింది కషాయం కాసండి. ఆ కషాయంలో శిలాజిత్తు అనే దాన్ని కలిపి ఎండబెట్టి ఎండిన తర్వాత మళ్ళీ చూర్ణం తీసుకుని అప్పుడు మెడిసిన్లో కలపడం జరుగుతుందమ్మా. అలాగే ఇందులో 10-12 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ప్రతిదీ కూడా అలా శుద్ధి చేస్తాం, ఒక్క ఉసిరి తప్ప మిగిలిన అన్నీ శుద్ధి చేయవలసిందే. ఒక్కొక్క మూలికను తీసుకుని శుద్ధి చేస్తా, దాంతో మందు చేయాలి, దాంతో మెడిసిన్ చేయాలి అంటే ఎంత అవుతుందో మీరు ఆలోచించుకోండి. ఇవాళ లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది, పనిచేసే వాళ్ళే దొరకటం కష్టంగా ఉంది, దొరికినా కూడా సరిగ్గా పనిచేయరు, మనం చెప్పింది అర్థం అవ్వదు, బలం లేదు ఎవరిలోని,
మా ఆయుర్వేదం నూరాలంటే ఎవరి వల్ల అవ్వదు ఇప్పుడు. అందుకే మిషనరీలతోటి చేయటం అనేది జరుగుతుందమ్మా. కలవాలు కూడా మిషనరీ వచ్చేసినాయి, అదొక అదృష్టం. ఎందుకంటే ఆ రాతికి మధ్యన ఇలా రాపిడి జరగటంలో కొత్త ధాతువులు పడతాయి. అంటే ఐరన్ లేకపోతే మెగ్నీషియము లేకపోతే కాల్షియం ఉంది అక్కడ, ఆ మూడు ఈ రాపిడి వల్ల కొత్త ధాతువులు పడతాయి మళ్ళీ. అందుకనే నూరటం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ ఆయుర్వేదంలో. పుట్టి దాంట్లో శక్తి పెరుగుతుందమ్మా. చిన్న పార్టికల్స్ కింద ఇడిపోతాయి. ఎంత చిన్న పార్టికల్స్ కింద ఇడిపోతే అంత శక్తివంతంగా మందు పనిచేస్తుంది. ఆ విధంగా అన్ని ఇంగ్రీడియంట్స్ శుద్ధి చేసిదమ్మా. ఇందులో ఇంకొక అద్భుతమైన గుణం ఏంటంటే ఎవరైతే సంవత్సరాల తరబడి నిద్ర లేదో వాళ్ళకి నిద్ర కావాలంటే మట్టుకి ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇవాళ 100లో 50 మంది 40 మంది 30 మంది రోజు ఒక 5 mgో 2.5 2 mgో నిద్ర వేళ వేసుకుని పడుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి మెంటల్ టెన్షన్ తగ్గించి కంటి చూపు పెంచి మానసికంగాని శారీరకంగాని 15 రోజులు తినేవాడికి తెలుస్తుందమ్మా, విపరీతమైన స్ట్రెంగ్త్ వస్తుంది. జిమ్ చేసి పిల్లలు కూడా ఇది తింటే వే ప్రోటీన్స్ తినక్కల, ఇది 2 పూట్ల తింటే కనుక వాళ్ళకి బాగా బలం వస్తుంది. కానీ దాహం ఎక్కువ అవుతుందమ్మా, వాటర్ ఎక్కువ తాగాలి నైట్, అందుకు నిద్ర కూడా చక్కగా పడుతుంది. వే ప్రోటీన్స్ తినే బదులు ఇది తినొచ్చు. అలాగే అన్ని ఏజ్ గ్రూపులు తినొచ్చు. 15 రోజుల దాకా దీని ఫలితం అంతగా కనపడదమ్మా. 16వ రోజు నుంచి అద్భుతమైన ఫలితం కనపడుతుంది. మ్యాన్ పవర్ కానీ, నరాల శక్తి కానీ, మజిల్ పవర్ కానీ, టోటల్గా స్త్రీలకు కూడా నీరసం, కాళ్ళు ఆడడం, తలపోట్లు లేకపోతే వీక్నెస్ వల్ల వచ్చి వ్యాధులన్నీ కూడా వితిన్ 1 monthలో తగ్గుతాయండి. ఎలా వాడుకోవాలి అంటే ఇది వాడినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో చింతపండు తినకూడదమ్మా. మిగిలినవన్నీ తిన్నా పర్వాలేదు. వ్యాధిని బట్టి ఇది ఏం చేస్తామంటే సగం మందికి నీరసం వల్ల వచ్చి జబ్బులు ఉంటాయమ్మా. కొంతమంది వస్తూ ఉంటారు, మనిషిని చూస్తే చాలా బలంగా బాగుంటారు. వాళ్ళు ఏమంటారంటే మాకు మజిల్ పెయిన్ ఉందండి, తొడల నొప్పులు, పిక్కల నొప్పులు, మేము నడవలేకపోతున్నాం అంటే ఈ బలానికి ఇది వేసుకోండి అమ్మా పోతాయంటే చాలామంది నమ్మరు. మందు కోసం వస్తే మీరు బలానికి ఇస్తున్నారు ఏంటి అని అడుగుతారు. అది నీరసం వల్ల, ఆ మజిల్ వీక్నెస్ వల్ల మీకు ఆ పెయిన్ వచ్చిందమ్మా. ఇది తీసుకుని ఒక ఆయిల్ ఇస్తాను, అది రాసుకుంటే ఆ మజిల్ గట్టిపడితే మీకు పెయిన్ తగ్గిపోతుందని చెప్తే 1 నెల వాడిన తర్వాత వాళ్ళు వచ్చి అరే మీరు చెప్పినట్టుగానే బలానికి వేసుకుంటే అన్ని ఇబ్బందులు తగ్గిపోయినాయండి అంట. అలాగా శరీరాన్ని బలంగా ఉంచుకోవడం అనేది ఫస్ట్ పాయింట్ అమ్మ. అలా ఉంచుకుంటే కనుక చాలా వ్యాధుల నుంచి మనం బయటపడటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే బలంగా ఉన్నామో మన మెంటల్ పవర్ కానీ కాన్ఫిడెన్స్ కానీ ఎక్కువ ఉంటుంది. చిన్న దానికి బిళ్ళమింగేద్దాం, హాస్పిటల్కి పరిగెడదాం అనే భయం పోతుంది అన్నమాట. అటువంటి భయాన్ని పోగొట్టాలి అంటే ఒక చక్కని మెడిసిన్ ఈ ధాతు వృద్ధికర లేహ్యం. ఓకే. సో ఈ సమస్యని చాలా ఎక్కువగా మన అమ్మ వాళ్ళల్లో చూస్తూ ఉంటాం అనమాట. ఒకవేళ మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఎవరైనా ఇలా సఫర్ అవుతున్నప్పుడు తప్పకుండా ఈ ధాతు వృద్ధి లేహ్యాన్ని అయితే తప్పకుండా ట్రై చేయండి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నంబర్స్. నిద్రలేమికి అద్భుతం, నిద్రలేమికి. సో కేవలం ధాతు వృద్ధి అనే కాదండి, మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా దానికోసం ఆయుర్వేదిక్ మెడిసిన్ అనేది ఇవ్వబడుతుంది. స్క్రీన్ మీద కనిపించే నంబర్స్కి ఫోన్ చేసి రాజుగారితో మాట్లాడచ్చు, లేదా వాళ్ళ స్టాఫ్ అయినా ఎవరైనా తీసుకొని ఆ కేస్ షీట్ అది రాసుకొని మీకు మెడిసిన్ అయితే పంపడం జరుగుతుంది. తప్పకుండా కాల్ చేయండి మీకు ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.